బండి సంజయ్ గారు శ్రీరామచంద్రుల వారు పితృవాక్య పరిపాలకులు. తండ్రి చెప్పిన వెంటనే అడవులకు వెళ్ళారు. స్టూడెంట్స్ని కొట్టమని చెప్పేసి మీ వాడికి మీరు చెప్పారా? పోనీ మీరు శ్రీరాముడి గొప్పతనాన్ని మీ కొడుకు ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నించారా? మీరు చెప్పింటే ఆ వీడియోలు మేము చూసాం. ఏది తోటి స్టూడెంట్ పిల్లగాలను కొట్టే వీడియోలు. అక్కడ ఎక్కడ కూడా జై శ్రీరామని కొట్టలేదు మీ వాడు. అమ్మనా బూతులు తిడుతూ లకారాలు తిడుతూ వాళ్ళని కొట్టారు. మీ అధికారాన్ని మీవాడు ఉపయోగించుకొని కొట్టాడు. మీవాడేం పెద్ద సూపర్ మ్యానో హీమెనో కాదు. మీవాడు కొడితే అందరూ కింద పడ్డానికి. వాళ్ళు కేవలం మీకు అధికారం ఉందని చెప్పేసి తిరిగి మీ వాడిని కొట్టలే, లేకపోతే పొట్టు కొట్టేవాళ్ళు మీ వాడిని. అవతల కూడా ఏం చేత కదనే. మీవాడు 10 కొడితే వాడు ఒకటన్నా కొట్టలేడా? ఎందుకు కొట్టించుకున్నాడు? ఆ రోజు మీ అబ్బాయి కొట్టేటప్పుడు జై శ్రీరామ్ అని ఎందుకు అనలేదు? ఒకటండి, దయచేసి నేను మీ మంచి కోరి చెప్తున్నా. మీరు కులాలను మతాలను శ్రీరాముణ్ణి చేసిన తప్పు పనులకు వాడకండి ప్లీజ్. అసలు దేవుడికి చేసే ఎదో పనులకు ఏంటండి సంబంధము? నేను కింద నుంచి వచ్చినాను కాబట్టి, నేను బీసీని కాబట్టి నా మీద కక్ష తీర్చుకుంటున్నారు, జై శ్రీరాము. ఆ మాటలు మీ కొడుకు చెప్పండి. మనం కింద నుంచి వచ్చినాం రా, ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నాం, ఆ పేరు చెడగొట్టకు, దేవుడిని నమ్ముకుందాం రా, దేవుడు ఎవరికి కూడా చెడ్డ చేయమని చెప్పడరా, ఆ పనులు చేయకు అని నీ కొడుకు ఫస్ట్ చెప్పు. నువ్వు పబ్లిక్లోకి వచ్చి నీ ఇమేజ్ను కాపాడుకోవడానికో లేకపోతే ఇంకో దానికో దేవుడి పేరు వాడాల్సిన అవసరం లేదండి. సంజయ్ గారు, మీ వాడిపైన ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మీద కనబడటం లేదని పోస్టర్లు వేసినారంట. ఇంకా ఎక్కువ లాగితే మీకు నష్టం, మీ రాజకీయ జీవితానికి నష్టం, ఇంకా బీజేపీకి పెద్ద నష్టం. ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షిస్తే వాడు ఇంకోసారి ఆ తప్పు చేయడు, మీకు కూడా మంచి పేరు. ఇంకా వెనకేసుకు రాకండి, కవర్ డ్రైవ్లు ఆడొద్దండి.